నెక్స్ట్ అంశం చూడండి, ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ ఇంద్రావతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ గురించి ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతుంటారు. సో ఆపరేషన్ ఇంద్రావతి అనేది ఏంటి అంటే హైతీ దేశం నుండి భారతీయుల తరలింపున కోసం ఉద్దేశించినటువంటి ఆపరేషన్. సో హైతీ దేశం నుండి భారతీయులను తరలింపుకు ఉద్దేశించినటువంటి ఆపరేషన్ ఏది అని అడగచ్చు. ఏది అంటే ఆపరేషన్ ఇంద్రావతి. సో అంతకుముందు కూడా మనం చాలా ఆపరేషన్స్ గురించి మాట్లాడినాం. దాంట్లో భాగంగా ఏవేవి ఎప్పుడెప్పుడు జరిగాయో చూద్దాం. సో ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్ నుండి భారతీయులను తరలించడానికి ఉద్దేశించినటువంటి ఆపరేషన్. ఇంకొకటి చూడండి, వందే భారత్ అనేది 2020లో ఉన్నటువంటి ఆపరేషన్. సో కోవిడ్-19 టైంలో విదేశాలలో చిక్కుకున్నటువంటి వారి కోసం ఉద్దేశించిందే ఈ వందే భారత్ ఆపరేషన్. సో హైతీ నుంచి భారతీయులను ఎవాక్యుయేట్ చేయడానికి ఉద్దేశించింది ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ అజయ్ అనేది 2023లో జరిగింది. ఇజ్రాయెల్ నుండి భారతీయుల తరలింపు కోసం ఉద్దేశించినటువంటి ఆపరేషన్. సో నెక్స్ట్ వందే భారత్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 2020లో వందే భారత్ ఆపరేషన్ అనేది కోవిడ్-19 టైంలో విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం ఉద్దేశించిందే ఈ వందే భారత్ ఆపరేషన్. నెక్స్ట్ చూడండి, ఆపరేషన్ దేవి శక్తి. సో ఆపరేషన్ దేవి శక్తి ఎప్పుడు జరిగింది అంటే 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి తరలించడం కోసం ఉద్దేశించిందే ఆపరేషన్ దేవి శక్తి. నెక్స్ట్ ఆపరేషన్ గంగా చూడండి, ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడానికి కోసం ఉద్దేశించిందే ఆపరేషన్ గంగా. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి చూడండి, సూడాన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను తరలించడం కోసం ఉద్దేశించిందే ఆపరేషన్ కావేరి. నెక్స్ట్ ఆపరేషన్ దోస్తీ చూడండి, టర్కీ మరియు సిరియాలో విపత్తు ఏర్పడినందుకు వాళ్లకు సహాయం కోసం ఉద్దేశించిందే ఈ ఆపరేషన్ దోస్త్.